కర్మ సిద్ధాంతం అనేది ఏంటి, మనం ఏం చేస్తే మనకు అదే వస్తుంది, అవునా? మనకు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అనేది కాన్సెప్ట్. సో ఇదే కాన్సెప్ట్ ఒక స్టోరీ జరిగింది అప్పట్లో. ఒక విలేజ్ ఉండేది. ఆ విలేజ్ లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ర్యాట్స్ అనేవి బాగా బాధించేవన్నమాట. ర్యాట్స్ లో పాపులేషన్ ఎక్కువ ఉండేది. సో దాని నుంచి బాధపడలేక వీళ్ళు ఏం చేశారంటే వీటిని ఎలాగైనా తరిమి కొట్టాలి అని చెప్పి ఆలోచిస్తారు. సో వాళ్ళకు ఒక ఉపాయం దొరుకుతుంది. ఒక బ్యాగ్ పైపర్. హూ ఇస్ బ్యాగ్ పైపర్? బ్యాగ్ పైప్ అంటే ఏంటి? ఈ ఇన్స్ట్రుమెంట్, దీన్ని బ్యాగ్ పైప్ అని అంటారు. మరి దీన్ని మోగించే వాళ్ళని ఏమంటారు? బ్యాగ్ పైపర్. అయితే ఈ మ్యూజిక్ కి ఎలకలు పారిపోతాయి అని చెప్పి ఎక్కడో వింటాడు. సో వీడిని పిలిపిస్తారనమాట ఆ విలేజ్ కి. పిలిపించి వాళ్ళ ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నువ్వు ఎంత అడిగితే మేము అంత డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, కాకపోతే మా ప్రాబ్లం ఊర్లో ఒక్క ర్యాట్ కూడా కనిపించొద్దు అని చెప్తారు. సేమ్ వాళ్ళు చెప్పినట్టే బ్యాగ్ పైప్ తో మ్యూజిక్ వాయించగానే ఆ మ్యూజిక్ తో ర్యాట్స్ అన్ని వెళ్ళిపోతాయి. ప్రాబ్లమ్ సాల్వ్ కదా. మీరేం ఒప్పుకున్నారు? అతనికి ఎంత కావాలో అంత పే చేస్తామని ఒప్పుకున్నారు. అన్ని వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఇంత సులువుగా వెళ్ళిపోయింది, నీకెందుకు ఇస్తాం డబ్బులు అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఆపేస్తారు. సో వీడు ఏం చేస్తాడు, వీళ్ళని పనిష్ చేయడానికి, ఈసారి నేను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ బ్యాక్ పైప్ మోగిస్తాను, ఈసారి ఎలకలు కాదు కదా మీ పిల్లలు నాతో పాటు వచ్చేస్తారని చెప్పి ఇలా బ్యాక్ పైప్ వాయించగానే ఎలా అయితే ఎలకలు పారిపోయాయో, ర్యాట్స్ పారిపోయాయో, ఆ ఊర్లో ఉన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ ఊర్లో నుంచి వెళ్ళిపోతారు అనమాట. అంటే తీసుకెళ్లిపోతాడు. అంటే నువ్వు ఏం చెప్పావు, పే చేస్తానని చెప్పావు కదా, మరి చెయ్యాలిగా, చేయలేదు కదా, అందుకే నెగటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చాయి. టు బేర్ అంటే టాలరేట్ ద కాస్ట్ ఆఫ్ వన్స్ యాక్షన్. నువ్వు నీ యాక్షన్ ఏంటి? నెగటివ్ యాక్షన్. ఇప్పుడు బేర్ చేయమని నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ని బేర్ చేయి. వీడికి పే చేయాలిగా, చేయలేదు. పే ద పైపర్. నో బేర్ ఆల్ ద కాస్ట్ ఆఫ్ దోస్ యాక్షన్స్.